గుడ్ మార్నింగ్. ఈరోజు నేను మీకు 10th క్లాస్లో నుంచి అప్నే స్కూల్కో ఏక్ ఉపహార్ అప్నే స్కూల్కో ఏక్ ఉపహార్ నా యొక్క స్కూల్కి ఒక విలువ కట్టలేనటువంటి బహుమతిని ఇస్తున్నాను. ఒక పిల్లవాడు తన స్కూల్కి ఎటువంటి బహుమతి ఇచ్చాడు, ఏం బహుమతి ఇచ్చాడు అనేటువంటిది మనకి ఇక్కడ పాఠ్యాంశంగా ఇవ్వడం జరిగింది. రచయిత వచ్చేసి ఋతుభూషణ్. రచయిత ఎవరమ్మా? ऋतुभूषण। अपने पुराने स्कूल में वह एक మేధావి ఛాత్ర రహా థా. అక్కడ తన యొక్క పాత స్కూల్లో ఈ పిల్లవాడు ఒక మేధావి ఛాత్రత, సో ఒక గొప్ప స్టూడెంట్గా పేరు తెచ్చుకున్నాడు. పిछले 5 वर्ष से वह हर वर्ष कक्षा में सबसे आगे था. గత 5 సంవత్సరాలుగా కూడా ప్రతి సంవత్సరము అతడు క్లాస్లో ఫస్ట్ వస్తూ ఉన్నాడు. उसे कहानियों की किताबें पढ़ने का शौक था. అతనికి కహానియోం కి కితాబేం కథల పుస్తకాలు చదవాలంటే చాలా ఇష్టము. ఉస్కి అంగ్రేజీ और హిందీ बहुत अच्छी थी. అతహ అతనికి ఆ పిల్లవాడికి ఇంగ్లీష్ అన్న మరియు హిందీ అన్న చాలా ఇష్టం. उसे सामान्य ज्ञान की पुस्तकों पढ़ना भी बहुत पसंद था और इससे उसका विज्ञान और इतिहास का ज्ञान भी विकसित हो गया. అతడికి సైన్స్ అన్న చాలా ఇంట్రెస్ట్ ఉంది. అది ఎక్కువగా చదవడం వల్ల అతనికి ఆ సైన్స్కి సంబంధించినటువంటి నాలెడ్జి మరియు చరిత్ర అన్నిటినీ కూడా అతడు బాగా తెలుసుకున్నాడు. గణిత్ కాతో వహ్ జాదూగర్ తా హీ. మరి మ్యాథ్స్కి చూసినట్లయితే అతడు ఒక మాంత్రికుడే. సో గణితంలో అతడు ఎన్నో లెక్కల్ని చాలా సులువుగా చేయగలుగుతాడు. अध्यापक के बोर्ड पर पूरा प्रश्न लिखने से पूर्व ही वह उसका उत्तर बताने के लिए अधीर हो हाथ उठा देता. ఒక టీచర్ ఏదైనా సరే, అరే ఈ క్వశ్చన్ ఎవరికి వస్తుంది అని అడిగిన వెంటనే, సార్ నేను చెప్తాను సార్ అంటూ చేయెత్తేసేవాడు అనమాట. पुराने स्कूल में उसके बहुत सारे मित्र थे और सभी अध्यापक भी उसे पसंद किया करते. తన యొక్క పాత స్కూల్లో ఇతనికి చాలా స్నేహితులు ఉన్నారు. అందరూ కూడా ఇతన్ని ఇష్టపడేవాళ్ళు అనమాట. వహ్ సబ్సే ఖుషీ ఖుషీ మిల్తా और ముస్కురాకర్ హెలో కహతా. అందరినీ కూడా ఈ పిల్లవాడు నవ్వుతూ పలకరించేవాడు. అందరినీ చిరునవ్వుతో హెలో అని చెప్పి పలకరించేవాడు. जब भी कोई कठिनाई में होता तो राजू सबसे पहले उसकी मदद के लिए पहुंच जाता. అతనికి ఎవరికైనా సరే కష్టంలో ఉన్నారనే విషయం తెలిస్తే చాలు వాళ్ళకి సహాయం చేయడానికి కోసం చెప్పి ఇతడు ముందు వెళ్ళిపోయేవాడు అనమాట. उसके पुराने स्कूल में कभी किसी ने उसकी कमजोरी की ओर भी ध्यान नहीं दिया. उसकी टांगें बहुत పతలి और दुर्बल थी. అతని యొక్క పాత స్కూల్లో ఇతనికి ఉన్నటువంటి బలహీనత గురించి ఎవరు గుర్తు చేసేవాళ్ళు కాదనమాట. ఏంటి ఇతనికి ఉన్నటువంటి బలహీనత అంటే, అతడికి చిన్నప్పుడే పోలియో వచ్చి అతని కాళ్ళు చాలా సన్నగా అయిపోయినాయి అనమాట. తర్వాత ఉస్కే గుట్నో మే శక్తి నహీ థీ. అతనికి పోలియో వచ్చింది కాబట్టి అతడు ఎక్కువగా నడవలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అతనికి నడిచేంత శక్తి లేదనమాట. और अधिक समय तक वे उसके शरीर का भार बर्दाश्त नहीं कर पाती थी. అతడు ఎక్కువ సమయం వరకు తన యొక్క శరీరం యొక్క బరువుని అతను మోయలేకపోయేవాడు అనమాట. अतः वह ज़्यादा देर तक खड़ा नहीं रह पाता था, इसलिए उसे खेलने की मनाही थी. అతడు ఎక్కువసేపు కూడా నిలబడలేకపోయేవాడు. అందువల్ల అతడికి ఆటలాడని కూడా ఆడలేకపోయేవాడు అనమాట. जब भी उनके स्कूल में मैच होता राजू अपने साथियों को खेलने हुए देखता और जोर शोर से उनका उत्साह बढ़ाता. ఎప్పుడైనా సరే వాళ్ళ స్కూల్లో మ్యాచ్ జరుగుతుంది అంటే ఈ పిల్లవాడు ఏం చేసేవాడు, తన ఫ్రెండ్స్తో ఆ మ్యాచ్ చూడడానికని వెళ్ళేవాడు. తన యొక్క గట్టిగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తుండేవాళ్ళు. బాగా అరుస్తూ కేరింతలు కొడుతూ, రేయ్ బాగా ఆడండి, కొట్టు, 6 కొట్టు, 4 కొట్టు అంటూ బాగా ఎంకరేజ్ చేసేవాడు, వాళ్ళలో ఉత్సాహాన్ని పెంచేవాడు. जब उसके मित्र मैच हारने लगते तो राजू के प्रेरणादायक शब्दों से उनमें आशा का संचार होता और वे नई स्फूर्ति से खेलने लगते. ఒకవేళ ఎప్పుడైనా సరే వాళ్ళ స్నేహితులు మ్యాచ్ ఓడిపోయేటువంటి సందర్భం వస్తే ఇతడు చెప్పేటువంటి ఆ మోటివేషన్ వర్డ్స్తో, ఇతడు చేసేటువంటి ఎంకరేజ్మెంట్తో వాళ్ళు ఖచ్చితంగా కొత్త స్ఫూర్తితో, కొత్త ఉత్తేజంతో మళ్ళీ ఆ గేమ్ ఆడేవాళ్ళు, చాలా బాగా ఆడేవాళ్ళు అనమాట.
सारी रात राजू अपने पुराने स्कूल के विषय में सोचता रहा और उसने सच्चे मन से प्रार्थना की कि उसका नया स्कूल भी उसके पुराने स्कूल जितना ही अच्छा हो। वैसे राजू यह बात भाली भांति जानता था कि यदि स्वर्ग में भी स्कूल हो तो वह भी उसके पुराने स्कूल से ज़्यादा अच्छे तो नहीं हो सकते। ఇతడు పగలు అంతా రాత్రంతా దాని గురించి ఆలోచిస్తున్నాడు. నేను కొత్త స్కూల్కి వెళ్ళబోతున్నాను, ఆ కొత్త స్కూల్ కూడా నా పాత స్కూల్ అయితే ఎంత ఆ, చక్కగా ఉందో, ఎంత నాకు సంతోషాన్ని ఇచ్చిందో, ఎంత బాగా ఉందో అంత బాగా ఉంటుందని చెప్పి ఇతని మనసులో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ, అతడి దృష్టిలో భూమి మీద స్వర్గం అంటూ ఏదైనా ఉంది అంటే అది తన పాత స్కూలే అనేటువంటి అభిప్రాయంలో ఉన్నాడనమాట. उसके स्कूल छोड़ते समय सभी मित्र कितने रो रहे थे। उसके संगी साथी अध्यापकगण और यहाँ तक कि प्रधानाचार्य ने भी उसके पिताजी से उसे वहीं छोड़ जाने का अनुरोध किया था। ఇతడు ఆ స్కూల్ని వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు మిగతా వాళ్ళందరూ ఎంత బాధపడ్డారంటే తన స్నేహితులు బాధపడ్డారు, టీచర్స్ బాధపడ్డారు. చివరికి హెచ్ఎం సార్ గారు కూడా ఈ పిల్లవాడిని ఇక్కడే మా స్కూల్లోనే ఉంచండి అని చెప్పి వాళ్ళ నాన్నని అడగడం కూడా జరిగిందనమాట. లేకిన్ ఉన్కి కిసీ బాత్ పర్ ధ్యాన్ నహీ दिया जा सका। उसके पिताजी का तबादला हो गया था और अपने इकलौते बेटे को वहीं पर छोड़ जाने की बात वे सोच भी नहीं सकते थे। అందరూ కూడా ఈ పిల్లవాడు చాలా మంచివాడండి, ఈ పిల్లవాడు మాకు బాగా అలవాటయ్యాడు, ఈ పిల్లవాడు మా స్కూల్లోనే ఉంచండి, ఇక్కడే ఉంచండి అని అందరూ అడిగినప్పటికీ వాళ్ళ నాన్నగారికి ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల తన ఏకైక కుమారుణ్ణి అక్కడ ఉంచడానికి వాళ్ళకు కూడా మనస్సు రాక ఆ పిల్లవాడిని కూడా తనతో పాటు తీసుకెళ్లారనమాట. अगले दिन प्रातः राजू जल्दी ही उठ गया और फटाफट उसने अपनी वर्दी भी पहन ली। आईने में अपने को देखकर सोचने लगा कि वर्दी तो अच्छी लग रही है। ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే ఏం చేశాడు? अगले दिन प्रातः राजू जल्दी ही उठ गया और फटाफट उसने अपनी वर्दी भी पहन ली। ఇంకా మరుసటి రోజు ఏం చేశాడు? రాజు ఉదయాన్నే లేచాడు, తను తొందరగా రెడీ అయిపోయాడు. ఆయనే మే అప్నే కో దేఖ్కర్ సోచ్నే లగా కి వర్దీ తో అచ్చీ లగ్ రహీ హై. ఇంకా వెంటనే అక్కడ అద్దంలో తన యొక్క యూనిఫామ్ని చూసుకుంటూ, ఆహా, నా యూనిఫాము, కొత్త స్కూల్ యొక్క యూనిఫాము చాలా బాగుంది, అచ్చీ లగ్ రహీ హై, హో సక్తా హై కి స్కూల్ भी अच्छा ही हो, लेकिन फिर भी उससे नाश्ता नहीं किया जा सका। माता पिता समझ गए और उन्होंने ज़बरदस्ती नहीं की। సో అనుకున్నాడనమాట, అరే నా యూనిఫామే ఇంత బాగుంటే మరి నా స్కూల్ ఇంకెంత బాగుంటుంది అని చెప్పి అనుకొని వెంటనే టిఫిన్ కూడా సరిగ్గా చేయలేదనమాట. అబ్బా, నేను కొత్త స్కూల్కి వెళ్తున్నాను, ఆ కొత్త స్కూల్ చూడాలి అని ఆరాటంలో, ఆ ఉత్సుకతలో ఏం చేశాడు, టిఫిన్ కూడా సరిగ్గా చేయలేదు. తల్లిదండ్రులు ఈ విషయాన్ని అర్థం చేసుకున్నారు. పిల్లవాడు ఒక ఎగ్జైట్మెంట్లో ఉన్నాడు అని చెప్పి అర్థం చేసుకున్నారనమాట. కాబట్టి ఫోర్స్ కూడా చేయలేదు. पिताजी ने अपने गाड़ी में स्कूल के फाटक तक छोड़ दिया और अपने बेटे को मुस्कुरा कर विदा किया. ఇంకా వాళ్ళ నాన్న ఏం చేశాడు, ఆ పిల్లవాడిని ఆ స్కూల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ వరకు, గేట్ వరకు వదిలిపెట్టి నవ్వుతో బాయ్ అని చెప్పి వదిలి వెళ్ళాడు. రాజు ధీరే ధీరే చెల్లనేలాగా, ఆ పిల్లవాడు ఆ కాలికి పోలియో వచ్చింది కాబట్టి నెమ్మదిగా నడుస్తూ ఉన్నాడు అనమాట. క్యోంకి వహ్ తేజ్ నహీ చల్ సక్తా తా, ఎందుకంటే అతడు వేగంగా నడవలేడు కాబట్టి. उसकी मधुर मुस्कान को लोग घूरते रहे और कुछ ने तो उसकी टांगों की ओर संकेत करके हंसते हुए उसका मजाक भी उड़ाया. ఆ పిల్లవాడి యొక్క ఆ చిరునవ్వుతో కూడినటువంటి ఆ ముఖాన్ని చూసి మిగతా వాళ్ళు గుర్రుగా చూడడం మొదలుపెట్టారనమాట. కోపంగా చూడడం మొదలుపెట్టారు. మళ్ళీ ఆ పిల్లవాడి యొక్క కాళ్ళను చూసి వాళ్ళందరూ కూడా ఎగతాళి చేయడము, నవ్వడం కూడా మొదలుపెట్టారు. कुछ क्षणों में ही पूरा मैदान और बरामदे कौतूहल से देखने और उसकी ओर इशारा करके हंसने वालों से भर गए. स्कूल के अध्यापक भी पास से ऐसे गुजरे जैसे कुछ हो ही नहीं रहा है.
మనకి ఆ పిల్లవాడు అలా నడుచుకుంటూ స్కూల్లోకి ఎంటర్ అయ్యే లోపలే ఆ ఏరియా మొత్తం ఆ గ్రౌండ్ అంతా కూడా ఎట్లా మారిపోయిందంటే ఈ పిల్లవాడిని చూసి నవ్వే వాళ్ళతో ఎగతాళి చేసే వాళ్ళతో ఆ, మ్, నిండిపోయింది. అందరూ కూడా వాడిని చూడండిరా వాడేంట్రా అట్లా ఉన్నాడు ఎట్లా ఉన్నాడు చూడరా వాడి కాలు చూడరా అని చెప్పి అందరూ కూడా కామెంట్ చేస్తూనే ఉన్నారు. పక్క నుంచి టీచర్స్ వెళ్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఏమాత్రం ఏడిపించడం ఆపలేదన్నమాట. जब पहला पीरियड आरंभ हुआ तो अध्यापक ने राजू को कक्षा में सबसे पीछे बिठा दिया. ఇంకా ఫస్ట్ పీరియడ్ స్టార్ట్ అయింది స్కూల్లో. ఏం చేశారు ఈ పిల్లవాడిని ఆఖరి బెంచ్లో కూర్చోబెట్టారనమాట. जब राजू से उसका परिचय पूछा गया तो उसने बताया कि वह एक गांव के स्कूल से आया है. ఇంకా కొత్త స్టూడెంట్ కాబట్టి టీచర్స్ అడిగారు, బాబు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడగంగానే ఈ రాజు ఏం చెప్పాడు, సార్ నేను ఇలా పలానా గ్రామం నుంచి వచ్చాను, ఒక గ్రామం నుంచి ఇక్కడికి వచ్చాను అని చెప్పాడు. ఇస్ పర్ ఛాత్రంకో హంసి ఆయి. దీంతో వెంటనే విద్యార్థులకి నవ్వు వచ్చేసింది అనమాట, నవ్వడం మొదలుపెట్టారు. मधुर स्वभाव वाले राजू ने इसके पहले गुस्से को कभी भी महसूस नहीं किया था. वह स्वयं को यही समझाता रहा कि अभी धैर्य रखने की ज़रूरत है, जल्दी ही सब कुछ ठीक हो जाएगा. ఇంకా అంతవరకు చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి ఈ పిల్లవాడు అంతవరకు ఎదుటి వారి యొక్క ద్వేషాన్ని ఎప్పుడు కూడా రుచి చూడలేదు, వాళ్ళ యొక్క కోపాన్ని కూడా చూడలేదన్నమాట. అప్పుడే తన మనసుకి తనే ఓదార్చుకుంటున్నాడు. ఇటువంటి సందర్భంలోనే నువ్వు ధైర్యంగా ఉండాలి అని తనకి తానే ఓదార్పు చెప్పుకున్నాడు. తొందరలోనే పరిస్థితులన్నీ కూడా చక్కబడతాయి అని కూడా చెప్పుకున్నాడు. తర్వాత लेकिन पूरे दिन हर पीरियड में यही వ్యవహార్ దుహరాయా జాతా రహా. కానీ ఆ రోజంతా ప్రతి పీరియడ్లో కూడా టీచర్స్ రావడము, బాబు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడగడము, ఇతడేమో నేను ఇలా పలానా గ్రామం నుంచి వచ్చాను సార్, పల్లెటూరు నుంచి వచ్చాను సార్ అని చెప్పడము, పిల్లలందరూ నవ్వడము, ఇదే జరిగిపోయిందనమాట ఆ రోజంతా కూడా. राजू तो किसी अलग ही मिट्टी का बना हुआ था. उसने यह प्रमाणित करने का निश्चय किया था कि गांवों के स्कूल शहरों के बराबर ही अच्छे होते हैं. రాజు వేరొక మట్టి నుంచేం రాలేదు, అంటే వేరే గ్రహాన్ని నుంచేం రాలేదు. ఖచ్చితంగా అతడు నిశ్చయించుకున్నాడనమాట, గ్రామాల్లో చదివేటువంటి విద్యార్థులు కూడా పట్టణాల్లో చదివేటువంటి విద్యార్థులకి సమానమే, ఏ మాత్రం తీసిపోరు అని నిరూపించదలుచుకున్నాడు. उसने उसने यह प्रमाणित करने का निश्चय किया ताकि गांवों के स्कूल शहरों के बराबर ही अच्छे होते हैं. అతడు నిర్ణయం ఏం తీసుకున్నాడు, గ్రామాల్లో ఉండేటువంటి స్కూల్స్ కూడా పట్టణాల్లో ఉండేటువంటి స్కూళ్ళకి సమానంగానే ఉంటాయి, అంత బాగా ఉంటాయి. ఉస్ షామ్ రాజు నే అప్నే మాతా పితాకో కుచ్ నహీ బతాయా. ఆ రోజు సాయంత్రము వాళ్ళ అమ్మ నాన్నకి ఏ మాత్రము చెప్పలేదన్నమాట ఆ స్కూల్లో జరిగినటువంటి విశేషాలన్నీ కూడా. ఉన్కే జిజ్ఞాసపూర్ణ ప్రశ్నోं पर मुस्कुराकर रह गया क्योंकि वह झूठ भी नहीं बोलना चाहता था. వాళ్ళ అమ్మ నాన్న అడిగినట్టు, ఎరా నీ కొత్త స్కూల్ ఎలా ఉంది, టీచర్స్ ఎలా ఉన్నారు, నీ ఫ్రెండ్స్ ఎవరైనా అయ్యారా అంటూ వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలన్నింటికి కూడా ఏమాత్రం సమాధానం చెప్పకుండా చిరునవ్వే సమాధానంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎందుకంటే అతనికి అబద్ధాలు ఆడడం రాదు. అగ్లా దిన్ ఉస్సే ఔర్ అగ్లా और फिर महीने का हर दिन उसके लिए ऐसा ही रहा. సో మరుసటి రోజు అట్లే ఉంది, అలా వారమంతా అట్లే ఉంది, తర్వాత నెల గడిచినా కూడా ఏ మాత్రము మారలేదన్నమాట, అట్లానే ఉంది. उसकी कक्षा में उसके हाथ उठाने पर भी उसे प्रश्नों का उत्तर नहीं देने दिया गया. ఇంకా క్లాస్లో రే ఈ ప్రశ్నకి ఎవరు చెప్తారు అనగానే సార్ నేను చెప్తాను సార్ అని ఎత్తినప్పటికీ ఎవరు కూడా ఇతన్ని అడిగేవాళ్ళు కాదనమాట. అప్పుడు उसका कोई मित्र भी नहीं बन पाया था. సో స్కూల్లో ఇతనికి ఎవరు స్నేహితులు కూడా కాలేదు. आधी छुट्टी में जब बाकी सभी लड़के खेलने जाते तो वह कक्षा में ही बैठ रहता था. ఎప్పుడైనా సరే అతనికి లీజర్ వచ్చింది, ఒక పీరియడ్ ఏమైనా లీజర్గా వచ్చింది, ఏదైనా పీటీ ఉన్నప్పుడు మిగతా ఫ్రెండ్స్ అందరూ కూడా ఆడుకుంటూ ఉంటే, మిగతా స్టూడెంట్స్ అందరూ కూడా ఆడుకుంటూ ఉంటే ఈ పిల్లవాడు మాత్రం క్లాస్లోనే కూర్చుంటూ ఉండేవాడు. अब तक पूरा स्कूल जान गया था कि राजू एक गंवार लड़का है और उसे अपने गांव के स्कूल का बड़ा घमंड है.
అది. అందరూ గూడా ఇది పిల్లవాడు ఆడుకోకుండా అట్లే క్లాస్‌లో ఉంటూ ఉండేసరికి అందరూ ఏమనుకున్నారంటే, "అరేయ్! వాడికి చాలా పొగర్రా! అతడికి వాళ్ళ పాత స్కూల్ అంటే చాలా గర్వము. వాళ్ళ గ్రామంలో ఉన్నటువంటి స్కూల్‌వి ఎప్పుడు గర్వంగా, గొప్పగా చెప్పుకుంటూ ఉంటాడు. అతడికి చాలా పొగరు" అని చెప్పి అనుకోవడం మొదలుపెట్టారు. आखिरकार राजू ने इस स्थिति से निपटने के लिए बड़ी चतुराई से एक योजना बनाई। कक्षा के अध्यापकों द्वारा प्रश्न पूछे जाने पर उसने हाथ उठाना ही बंद कर दिया। ఇంకా ఈ పిల్లవాడు తనపై ఉన్నటువంటి దృష్టిని మరల్చడం కోసమని, తనపై ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఫోకస్ని తగ్గించుకోవడం కోసం అని చెప్పి ఏం చేశాడు, టీచర్సు రే ఈ ప్రశ్న ఎవరు చెప్తారా, దీనికి ఆన్సర్ ఎవరు ఇస్తారు అని చెప్పి అడిగినప్పటికీ కూడా ఇతను చెయ్యెత్తడం తగ్గించేశాడనమాట. అప్పుడు ఏమైందో చూద్దాం. परिणाम स्वरूप बहुत शीघ्र ही अध्यापकों और छात्रों ने उस पर ध्यान देना बंद कर दिया। ఇంకా దాని ఫలితంగా ఏమైపోయింది, టీచర్సు ఆ పిల్లవాడిని ఫోకస్ చేయడం తగ్గించారు, మిగతా స్టూడెంట్స్ కూడా అతన్ని పట్టించుకోవడం తగ్గించారనమాట. राजू यह जानता था कि 1 महीने के बाद उसकी वार्षिक परीक्षा होने वाली है, इसलिए उसने घर पर अधिक परिश्रम किया। आखिर उसे नए स्कूल के समक्ष प्रमाणित करना था कि उसके पुराने गांव का स्कूल कोई कम नहीं था। అతడు కి బాగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకున్నాడు. ఏంటంటే మనకి ఆ ఫైనల్ ఎగ్జామ్స్ ఇంకొక నెలలో మొదలవుతాయి, నేను ఆ ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి అతను బాగా గుర్తుపెట్టుకొని ఇంటి దగ్గర బాగా కష్టపడి చదవడం మొదలుపెట్టాడు. అతడు ఈ విషయాన్ని కూడా నిర్ణయించుకున్నాడు అనమాట. నేను నా కొత్త స్కూల్కి ఖచ్చితంగా ఈ విషయాన్ని నిరూపించాలి, నా పాత స్కూలు ఏమాత్రము ఈ స్కూల్కి తీసిపోదు అన్న విషయాన్ని నిరూపించదలుచుకున్నాడు. సబ్నే మాన్ లియా తాకి రాజుకో తో ఫెయిల్ హోనా హీ హై. అందరూ అనుకున్నారన్నమాట, అరే రాజు ఈ ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతారా అని. जैसे जैसे समय पास आता गया सभी लड़के पढ़ने में व्यस्त होते गए, पर राजू को किताबें लिए देखकर उस पर हंसने और मजाक उड़ाने का समय फिर भी निकाल ही लेते। ఇంకా ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేసరికి పిల్లలందరూ కూడా చదవడం మొదలుపెట్టారు. అప్పుడప్పుడు ఈ రాజు వైపు చూసి రాజు కూడా పుస్తకాలు తీసి చదువుతుంటే, రే చూడండి రా వాడు చూడండి రా చదువుతున్నాడు రా వాడు కూడా చదువుతున్నాడు రా అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం వదిలిపెట్టడం లేదనమాట. राजू अब बहुत धैर्यवान हो गया था और चुपचाप मन में मुस्कुराता हुआ अपनी पढ़ाई करता रहा. అప్పుడు కూడా ఈ రాజు ధైర్యంగా తనలో తానే నవ్వుకుంటూ చిరునవ్వుతో ఇంకా బాగా చదవడం మొదలుపెట్టాడనమాట. एक सप्ताह में ही वार्षिक परीक्षा समाप्त हो गई. राजू 2 सप्ताह ही छुट्टी के लिए गांव वापस गया. उसके बाद ही परीक्षा परिणाम निकलना था. ఇంకా ఒక వారంలోనే ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాయి. తర్వాత 2 వారాలు సెలవు ఇచ్చారు. ఆ 2 వారాల సెలవుల్లో అతడు తన యొక్క గ్రామానికి తిరిగి వెళ్ళాడు. మళ్ళీ ఆ 2 వారాల తర్వాత వచ్చేస్తున్నాడు. ఏ రోజైతే ఆ ఎగ్జామ్ యొక్క రిజల్ట్ వస్తాయో దాని ముందు రోజు ఇతను మళ్ళీ తిరిగి వచ్చాడనమాట. परिणाम निकलने के पहले दिन राजू लौट आया और अगले दिन पूरे आत्मविश्वास से अपने पिता के साथ परीक्षा फल देखने गया. ఇంకా ఎగ్జామ్స్ రిజల్ట్స్ రేపు వస్తాయి అనగా ముందు రోజు వచ్చాడు. వెంటనే చాలా ధైర్యంగా సంతోషంగా వాళ్ళ నాన్నతో కలిసి ఎగ్జామ్ రిజల్ట్ చూడడానికి అని చెప్పి స్కూల్కి వెళ్ళాడనమాట. చాలా ఆత్మవిశ్వాసంతో వెళ్ళాడు. ఏక్ బార్ ఫిర్ వహ్ కక్షా మే ప్రథమ్ ఆయా తా. మరొక్కసారి అతడు ఎగ్జామ్స్లో ఫస్ట్ వచ్చాడనమాట, క్లాస్కే ఫస్ట్ వచ్చాడు. उसके पिताजी खुश थे लेकिन राजू के हर्ष की तो सीमा ही नहीं थी. ఇంకా వాళ్ళ నాన్న చాలా సంతోషించాడు. ఈ పిల్లవాడి సంతోషానికి అయితే హద్దులే లేవన్నమాట. దేనికి प्रथम आने पर वह इतना प्रसन्न कभी नहीं हुआ था, क्योंकि अब उसने अपने स्कूल को सुंदर और समुचित उपहार समर्पित किया है. అది ఎప్పుడు ఫస్ట్ రావడం ఇతనికి అలవాటే, కానీ ఈసారి ఫస్ట్ వచ్చేసరికి చాలా సంతోషిస్తున్నాడు. ఎందుకంటే తన పాత స్కూలు గ్రామం నుంచి వచ్చాడు, వీడికి ఏమీ రాదు అని చెప్పి అనుకుంటున్న వాళ్ళందరికీ కూడా కరెక్ట్ సమాధానం చెప్పాడనమాట. సో ఈ విధంగా తన యొక్క స్కూల్కి తనకి ఒక సముచితమైనటువంటి స్థానాన్ని తీసుకొచ్చాడు. ఇదే ఆ పిల్లవాడు తన స్కూల్కి ఇచ్చినటువంటి బహుమతి. ఓకేనమ్మా, చాలా బాగుంది కదా ఇది, అందరూ నేర్చుకోండి. ఉపవాచకం నుంచి ఇది మనకి పబ్లిక్ ఎగ్జామ్కి ఇంపార్టెంట్ లెసన్స్లో ఇది ఒకటి, రైటా? ఓకే అమ్మా.